సో ఇట్లా వీళ్ళందరూ కూడా నేనేమంటున్నా అంటే కవితకు ఒక సజెషన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మేడం మీరు ఇమీడియట్గా మీ పైన కుట్ర జరిగింది, మీ సొంత కుటుంబ సభ్యులే, సొంత పార్టీ వాళ్ళే మీ పైన కుట్ర చేసిర్రు. సో ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ మీలానే పొంగులేటి కూడా టికెట్ ఇవ్వకుండా ఈరోజు ఆయన పైన కూడా పెద్ద ఎత్తున కుట్ర చేస్తే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు మంత్రిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండడం జరిగింది. వాస్తవంగా మీరు కూడా ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ ఫ్యామిలీలో ఈరోజు మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం ఈరోజు మీకు తెలుసు. ఈరోజు మా జాగృతిలో పనిచేసిన మాలాంటి వాళ్ళకి కానీ టీఆర్ఎస్లో కొంతమంది కూడా చాలా కీలకమైన వ్యక్తులకు అందరూ కూడా తెలుసు. మిమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఇమీడియట్గా పార్టీ మారాల్సిందిగా ఈరోజు కోరుతాను. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీకు మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మిమ్మల్ని ఎదగనియ్యరు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మళ్ళా మీ సొంత అన్న సొంత బావ ఎవరు సంతోష్రావు లాంటి మీ అన్న ఇంకెవరు తమ్ముడు అన్న ఉన్నారుగా వీళ్ళెవరు కూడా మిమ్మల్ని ఎదగనియ్యరు. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా కనీసం మీకు మద్దతుగా నిలవలేదు. ఏది ఆఖరికి వచ్చేసి పెద్ద షో ఆఫ్ చేసిండు మీ అన్న. అంతేగాని మొదటి నుంచి కూడా ఈరోజు మిమ్మల్ని పెద్ద ఎత్తున కాపాడేటువంటి ప్రయత్నం చేయలేదు ఎవరు కూడా. కనీసం దానిపైన ఏది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయలేదు అనే కోణంలో కనీసం మిమ్మల్ని కాపాడి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కానీ వాళ్ళ వీళ్ళం కానీ పెట్టి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. కావాలని మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బోయినపల్లి అభిషేక్ కానీ లేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు మీకు ఎలా క్లోజో కేటీఆర్కు హరీష్ రావుకు వాళ్ళకు కూడా చాలా క్లోజే కదా, సంతోష్ రావు కూడా క్లోజే కదా. మరి వాళ్ళు ఎందుకు ఇరికలే మీరెందుకు ఇరికిండ్రు అనేది కోణంలో ఈరోజు చూసినట్లయితే మిమ్మల్ని ఎక్కడ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడ కానీ మిమ్మల్ని ఎదగనిచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇక మీరు మీకున్నటువంటి ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేదంటే బీజేపీలో చేరడమా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే కనుక మీకు రాజకీయంగా అవకాశాలు వస్తాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇమీడియట్గా మంత్రి కావడం జరిగింది. సార్ యాక్చువల్ ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి, ఆయన గెలుస్తాడో అంటే గెలుస్తారని కానీ ప్రభుత్వం వస్తుందో రాదో అని డౌట్ ఉండే, మంత్రి అయితే సెకండరీ. అలాంటిది ఆయన అక్కడ గెలవడము, బీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకోవడం, తర్వాత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా చేపట్టడం జరిగింది. మరి మీరు కూడా ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కనుక మీకు కూడా అవకాశాలు మంచిగా ఉంటాయి. మరి అవకాశాలు వస్తే మీరు పెద్ద ఎత్తున లీడర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అన్నలు కానీ మీ బావ కానీ ఎవరు కూడా మిమ్మల్ని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు, పట్టించుకున్న పాపన లేదు. ఈరోజు ఎమ్మెల్సీగా నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీరు ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీకు ఈరోజు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? ఏ కాన్స్టిట్యూన్సీలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందా? ఏదీ లేదు. ఈరోజు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళి మీరు సెట్ చేయొచ్చు కదా. కామారెడ్డికి సంబంధించిన పరిస్థితులన్నీ కూడా తెలుసు మీకు. అంటే మిమ్మల్ని వాంటెడ్లీ ఈరోజు ఒక పప్పెట్లాగా వాడుతున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు కుటుంబ అంటే పవర్ అనేది అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. పవర్కి అనే దానికి ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు, ఎలాంటి బంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు, ఏవి ఉండవు. నేను సుప్రీమా, నేను పవర్లో ఉన్నానా లేదా అనేదే కోణం ఉంటుంది తప్ప అన్నా చెల్లెల అనుబంధం కానీ అయ్యా బిడ్డల అనుబంధం కానీ ఏది ఉండదు. వాస్తవం చెప్పాలంటే నేను నా పవరు నేను ఉన్నానా లేదా అంతే. వేరేటోళ్ళు ఏమైనా కానీ ఆ సంబంధమే లేదు. సొంత చెల్లె పైన కూడా కుట్ర చేస్తున్నటువంటి దొంగ కేటీఆర్. ఈరోజు ఎవరైతే ఉన్నారో కవిత పైన హరీష్ రావు కుట్ర మనం చూస్తాను, సంతోష్ ఎవరైతే చేస్తున్నారో కవిత పైన కుట్ర చూస్తాను. సో ఇలా సొంత బంధువులే, సొంత అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయులే ఈరోజు ఆమె పైన కుట్ర చేస్తున్నారు రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి. సో ఇంకా ఆమె ఇప్పటికైనా బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో చేరితే కనీసం రాజకీయంగా మీకు ఒక మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది, భవిష్యత్తులో మీకు ఒక మంచి పొజిషన్ ఉండే అవకాశం ఉంది, రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కవిత గారిని కోరుతా ఉన్నాను వాస్తవంగా.
సో ఇది ఆమె పైన జరుగుతున్నటువంటి రాజకీయంగా సొంత కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతుందో, ఒకవేళ 2019లోనే ఈ సమీక్ష కనుక చేసి ఉంటే, ఇలాంటి సమీక్షలు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా అసలు నిజాలు బయటపడేవి. కానీ 2019లో ఏమైనా సమీక్షలు చేసిరా అంటే ఏమి చేయలేదు. ఇప్పుడు వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి సమీక్షలు చేసి మొత్తం మేము కార్యకర్తలు అండా ఉంటాం, కార్యకర్తలు కలుస్తాం, కేసీఆర్ కలుస్తాడు, అధికారంలో మేము ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నాం కదా, మేము బిజీగా ఉన్నాం కదా, టైం ఇవ్వలేకపోయాం, మా తెలంగాణ అనే సెంటిమెంట్ పట్టుకొని తెలంగాణ మొత్తం బాగుపరిచే పనిలో ఉన్నాం, చాలా బిజీగా ఉన్నాం, టైం లేదు మాకు అనే కోణం మాట్లాడుతూ ఉన్నారు. అదే 2019లో ఈరోజు కవిత ఓడిపోయిన దానిపైన సమీక్ష చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు ఉన్న దొంగలు ఎవరు, ఆ రోజు కుట్ర చేసింది ఎవరు, అప్పుడు దోషులంగా తేలితే ఖచ్చితంగా అన్ని విషయాలు బయటపడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు. వాస్తవంగా ఈరోజు సమీక్షలు చేస్తూ ఉంటే సొంత పార్టీ క్యాడరే అసహనం వ్యక్తం చేస్తూ బూతులు తిరుగుతూ ఉన్నారట ఆ సమీక్షల్లో. ఇవాళ వరంగల్ ఉన్నాయి, వరంగల్ కూడా ఇలా పెద్ద ఎత్తున కేటీఆర్ పైన పెద్ద ఎత్తున విరుచుపడని రెడీ అయిపోయారట కార్యకర్తల నాయకులంతా. ఇది పరిస్థితి. ఇప్పటికైనా చోయి తెచ్చుకోవాలి. ఇంకా తెలంగాణ సెంటిమెంటు, ఆ సెంటిమెంట్, ఈ సెంటిమెంట్ అంటే కుదరదు, ఎవరు పట్టించుకోరు వాస్తవంగా.